ఉపాధ్యాయ లోకానికి విద్యా రంగానికి ప్రభుత్వం చుండూరు మండలం నుంచి ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి మీరు ఇంకా 1453 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందుకి ఒకసారి ఆలోచన చేస్తే మీకు తెలియదు మీరు చాలా మంది పుట్టి కూడా ఉండకపోవచ్చు. చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. టీచర్ల ట్రాన్స్ఫర్లు కానీ నియామకాలు కానీ జిల్లా పరిషత్ల ద్వారా జరుగుతూ ఉండే పూర్తిగా 10వ తరగతి తిరగడం టీచర్ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు డబ్బు అధికారం రికమెండేషన్ ట్రాన్స్ఫర్ ఇష్టానుసారం జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తున్నాడు. ఆ విధానం మొత్తం కూడా స్ట్రీమ్లైన్ చేసి పారదర్శక విధానాలు తీసుకొచ్చి డిఎస్సీ ద్వారా టీచర్ నియామకం చేయడం, ట్రాన్స్ఫర్స్ కూడా కౌన్సిలింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం. ఇబ్బందులు ఉన్నాయి. దీనివల్ల కౌన్సిలింగ్ ద్వారా కూడా నేను అనుకున్న పని కూడా నేను చేసుకోలేదు. పని ఇంత అధికారం నా చేతిలో ఉన్నా కూడా అంటే కావాలి, తప్పనిసరిగా న్యాయం చేయాలంటే అది కూడా అవసరం. ఇప్పుడు ఈ రోజు నేను నూతనంగా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యాను. నేను నా దృష్టి నిన్న ఉన్న పోస్టింగ్స్ ఇచ్చినట్లా దాదాపు ఎక్కువ మందికి ఈ ఉమ్మడి జిల్లా ప్రాతిపదిక తీసుకుంటే పల్నాడు ఆ ప్రాంతంలో ఎక్కువ పోస్టింగ్స్ ఇచ్చాడు. అది ఎక్కడైనా కానీ మీరు ఈరోజు ఒక మంచి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం టీచర్ లోకల్ ప్రొఫెషన్ మీకు, ఎందుకంటే భావితరాలకు భవిష్యత్తు చూపించేటటువంటి వృత్తిలో మీరు వెళ్ళబోతా ఉన్నారు. అన్ని ఉద్యోగాల కంటే వృత్తుల కంటే టీచర్ అనేది చాలా సమాజంలో చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తి. అటువంటి వృత్తి మీరు ఎంపిక చేసుకొని అది టెట్ ద్వారా కానీ లేదు బిఎడ్ కానీ ఇవన్నీ చదువుకొని మీకు ఎదురు చూస్తామంటే ఈరోజు 16,347 పోస్టులు ఒకేసారి ఓటర్లు సంతకం పెట్టి మీకు ఈ ప్రభుత్వం మీ ఉద్యోగాలు ఇస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఈ డిఎస్సీ గారు కూడా అనేక రకాల ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు నిర్వహించడా డిఎస్సీ ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలు నేను అడుగుతున్నాను. ఈ రోజు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వెంటనే దాదాపు 100 ఏళ్ళు పడే ఏ రకంగా కోర్టులో హైకోర్టులో ఈ డిఎస్సీ ఆపాలని చెప్పి వాటన్నింటినీ కూడా ప్రభుత్వం సమర్థవంతంగా తిరిగి కొట్టి కోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పు రాకుండా ఎదురుండి ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారు. అది మీరు అర్థం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఇప్పుడు అన్ని రంగాల్లో కాంపిటేటివ్ ఎక్కువ పోటీ పరీక్షలకు అటెండ్ అయిన వాళ్ళు 1,00,000 మంది 2,00,000 మంది, కానీ ఉద్యోగాలు అనేది అవకాశాలు అనేది లిమిటెడ్ గా ఉంటాయి. 16,347కి దగ్గర 2,00,000 మంది పోటీ పెడితే మిగిలిన 16,000 మంది సెలెక్ట్ అవుతారు. మిగిలిన వెనక్కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్ గా. ప్రతిభ ఆధారంగా ఎవరి పాత్ర లేకుండా మీ ప్రతిభ ఆధారంగా మీకు ఉద్యోగాలు వచ్చినాయి. అవునా? రాజధాని 10 మందిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పోయి జరగలేదు, దీన్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి ఇటీవల 4 రోజుల క్రితం కూడా వార్తలు చూశారు. అభివృద్ధి అంటే ఏదైనా పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయినప్పుడు పోటీ జరిగినప్పుడు 4 వస్తే 4 రావాలి, 10 మంది